బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడకు వెళుతున్నారు. ఇళ్లు కోల్పోయిన జోజీనగర్ బాధితులను జగన్ పరామర్శిస్తారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ఫ్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలిస్తారు. అనంతరం బాధితులను ఆయన పరామర్శిస్తారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడ వెళ్తున్నారు. ఇళ్లు కోల్పోయినటువంటి జోజీనగర్ బాధితుల్ని జగన్ ఈ సందర్భంగా పరామర్శించడానికి వెళుతున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవరాల్గా ఇవాల్టి జగన్ పర్యటనలో ముఖ్యమైన విశేషాలు, కీలక అంశాలు ఏంటి? అలాగే ఈ పర్యటనకు పర్మిషన్స్ అవి ఏమైనా ఉంటాయా, అంటే ఇచ్చారా? రమణ, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించున్నారు. విజయవాడ భవానీపురం జోజీనగర్ లో ఇటీవల 42 ప్లాట్లకు సంబంధించి 42 ప్లాట్లను కూల్చివేసినటువంటి ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా గతంలో ఒకసారి గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మాజీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తమ ఇళ్ల కూల్చివేతకు సంబంధించి, తమ పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని వారు కలిసి వారి సమస్యలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఆయనకు భరోసా ఇచ్చారు. తాను స్వయంగా జోజీనగర్ లో పర్యటిస్తాను, ఇళ్లు కూలిపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తాను, మీకు అండగా ఉంటాను, భరోసాగా ఉంటానని కూడా వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ ఇల్లు కూల్చివేత అంశం ఏదైతే ఉందో అది కొంత న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించింది కూడా. దీనికి సంబంధించి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకవేళ పార్టీ తరఫున ఏదైనా న్యాయ సహాయం అందించాలంటే కూడా ఖచ్చితంగా తాను బాధితులకు న్యాయ సహాయం అందిస్తారని కూడా ఒక భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు విజయవాడ భవానీపురంలోని జోజీనగర్ కు వెళ్తున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడతారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు, వారికి పార్టీ పరంగా ఏ విధంగా సాయం కావాలో వారికి ఆ విధంగా సాయం చేస్తారని కూడా ఆయన భరోసా ఇవ్వబోతున్నారు. లీగల్ గా కూడా సపోర్ట్ చేస్తారని మరోసారి భరోసా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు నిన్ననే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. జగన్ పర్యటన దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇప్పటికే పోలీసులకు అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కొంత పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైసీపీ అనేక ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ భవానీపురం జోజీనగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారు. ఆ ప్రాంతంలో పర్యటించి వారికి భరోసా ఇవ్వబోతూ ఉన్నారు, వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.